మక్తల్లో బీజేపీ అభ్యర్థి మృతిపై డీజీపీ ఆఫీస్ వద్ద బీజేపీ ఆందోళన చేపట్టింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి మృతిపై డీజీపీ ఆఫీస్ వద్ద బీజేపీ ఆందోళన చేపట్టింది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, మహదేవప్ప ఆత్మహత్య ఘటన డీజీపీ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తా ఉంది. బీజేపీ నాయకులంతా కూడా డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించడము, కొంతమంది ఏకంగా డీజీపీ కార్యాలయం గేట్ దూకి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు ఇమీడియట్ గా అప్రమత్తమయ్యి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్స్ కి తరలించడం జరిగింది. ఈ మక్తల్ 6వ వార్డుకి చెందినటువంటి ఈ మహదేవప్ప ఆత్మహత్య వెనుక ఖచ్చితంగా రాజకీయ నాయకుల హస్తం ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వాళ్లే ఒత్తిడి తట్టుకోలేక, ఆ ప్రెషర్ తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్యకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంటూ మాత్రం బీజేపీ శ్రేణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. కొంతమంది మహిళలు, కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఏకంగా డీజీపీ కార్యాలయం ముట్టడి గేట్లు దూకి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు ఇప్పటికే బీజేపీ నాయకుల హెచ్చరింపుతో, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనతో చుట్టుముట్టుగా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరు లోపలి వెళ్లకుండా మాత్రం అడిషనల్ ఫోర్స్ అక్కడ ఏర్పాటు చేసి మహిళలు గాని కార్యకర్తలు గాని వెళ్ళకుండా అదనపు బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా సుమారు 50 మంది దూసుకొచ్చి పోలీసులు ఒక పక్క లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసిన వీరందరూ కూడా పోలీసులను దాటుకొని, ఆ బ్యారిగేట్లను దాటుకొని డీజీపీ కార్యాలయం గేట్ ఎక్కి కొద్దిసేపు హంగామా చేసి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులపై హరాస్మెంట్ ఆగాలి అంటే కాంగ్రెస్ నాయకులని బాధ్యులను చేయాలి, మక్తల్ 6వ వార్డుకి చెందినటువంటి మహదేవప్ప ఆత్మహత్య కేసులో ఖచ్చితంగా వీరందరిపైన ఆత్మహత్య ప్రేరేపిత కేసులు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వీళ్ళ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. బీజేపీ నాయకులు వచ్చినటువంటి వాళ్ళందరినీ వెంటనే అదుపులోకి తీసుకొని గేట్ దూకినటువంటి వారందరినీ కూడా పోలీసులు వీడియోగ్రఫీ ద్వారా అక్కడంతా కూడా వీడియోస్ చిత్రీకరిస్తా ఉన్నారు. వీళ్ళందరిపై కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయము, పోలీస్ అధికారిక కార్యాలయము డీజీపీ కార్యాలయం కాబట్టి డీజీపీ కార్యాలయం ఎక్కి గేటు పైన నిలబడి కొద్దిసేపు హంగామా క్రియేట్ చేసినటువంటి వీళ్ళందరినీ కూడా గుర్తించి వీరందరిపై కూడా ఇప్పటికే ఎలక్షన్ సంబంధించినటువంటి కోడ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయి ఉంది కాబట్టి ఈ కోడ్ నేపథ్యంలో వీళ్ళు డీజీపీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్త పరిస్థితికి దారితీయడంతో వీరందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మహదేవప్ప ఇప్పటికే రాష్ట్ర క్యాడర్ అంతా కూడా అక్కడికి చేరుకొని ఈ ఘటనని సీరియస్ గా పరిగణలోకి తీసుకొని ప్రతిసారి ఎన్నికలు సమీపించినప్పుడు బీజేపీ నాయకులనే టార్గెట్ గా చేసి ఈ రకమైన ఒత్తిళ్లు, వేధింపులు, అక్రమ కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకాస్త వేధింపులు పెరిగాయంటూ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ బీజేపీ నాయకులు డీజీపీ కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది గేట్ ఎక్కి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో వారందరినీ కూడా అడ్డుకొని అరెస్ట్ చేసి వారిని దగ్గరున్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అంశం సార్ రవితేజ, డీజీపీ ఆఫీస్ వద్ద పరిస్థితి అయితే ఉద్రిక్తంగా కనిపిస్తుంది. మరి ఏంటి బీజేపీ కార్యకర్తలను ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒక పక్క డీజీపీ మీడియా సమావేశం కొనసాగుతా ఉంది. రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి ఎన్నికల నియమావళికి సంబంధించి ఎంతమంది ఫోర్స్ ఉండబోతా ఉన్నారు, ఎక్కడెక్కడ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ గొడవలు జరగకుండా ఏ ప్రాంతం వరకు ఈ ఆంక్షలు ఉంటాయి అంటూ దీనిపైన రాష్ట్ర డీజీపీ సమావేశం కొనసాగుతా ఉండగానే బీజేపీ నాయకులు కరెక్ట్ గా టైం చూసుకొని ఆ మీడియా సమావేశంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. డీజీపీ కార్యాలయం ముట్టడించడంతో పాటు నేరుగా వెళ్లి డీజీపీని నిలదీస్తామంటూ వాళ్ళు జారీ చేసినటువంటి ప్రకటన, వాళ్ళ తీరు చూస్తా ఉంటుంటే మళ్ళీ ఒకసారి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ తెలంగాణలో కనబడతా ఉంది. మక్తల్ 6వ వార్డుకి చెందినటువంటి మహదేవప్ప ఆత్మహత్య ఘటన నిన్న నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఆందోళనకు, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ రోజు ఏకంగా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించి
డీజీపీ కార్యాలయంలోనే లోపలికి వెళ్లి డీజీపీని నిలదీస్తాము, క్వశ్చన్ చేస్తాము, ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తల పైన కేసు నమోదు చేయలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు, ఇప్పటి వరకు ఎవరిని ఎందుకు గుర్తించలేదు అంటే ఒక డిమాండ్ గానే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ నాయకులంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తే డీజీపీ కార్యాలయం లోపలికి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరినీ అయితే ఇప్పటికి అదుపులోకి తీసుకొని కంట్రోల్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. దీనిపైన రాష్ట్ర పోలీస్ శాఖ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తన ఆత్మహత్య వెనుక నిజంగానే రాజకీయపరమైనటువంటి ఒత్తిడి ఉందా, లేదా తను వ్యక్తిగతంగా ఏవైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు అనే దానిపై కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వాలి. కాబట్టి ఈ మీడియా సమావేశంలో డీజీపీ దీనిపైన ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. అంశాలు రవితేజ, మహదేవ్ ఆత్మహత్యకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా ఇప్పటి వరకు? అతను 6వ వార్డుకి అభ్యర్థిగా ఉన్నాడు బీజేపీ పార్టీ నుంచి. నిన్నటి వరకు ఎంతో యాక్టివ్ గా పనిచేసి ఇన్ని రోజుల పాటు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నిన్న షెడ్యూల్ ముగిసేంత వరకు కూడా పార్టీకి అనేక సేవలు అందించి యాక్టివ్ గా ఉండి 6వ వార్డులో తనే గెలవబోతా ఉన్నానంటూ ప్రచారం చేసినటువంటి మహాదేవన్ సడన్ గా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే దానిపై కూడా కుటుంబ సభ్యులకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. పార్టీ క్యాడర్ కూడా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల వేధింపులు, 6వ వార్డుకి చెందినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి వేధింపులు తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేక తనంతలో తానే ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారకులు కాంగ్రెస్ నాయకులు అంటూ పెద్ద మొత్తంలో ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీనిపైన పోలీసులు కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. నిన్న నుంచి ఈ ఇష్యూని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ బీజేపీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి మహదేవప్ప ఆత్మహత్య వెనుకల ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి కుట్ర ఉంది అనేది మాత్రం ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అసలు మక్కల్లో కూడా బీజేపీ క్యాడర్ కి చెందినటువంటి ప్రముఖులంతా, పొలిటీషియన్స్ అంతా కూడా అక్కడికి వెళ్లి మహదేవప్ప అతని అంత్యక్రియల్లో అక్కడికి చేరుకొని అందరు కూడా పెద్ద మొత్తంలో బీజేపీ పార్టీ నాయకులు ఈ అంత్యక్రియలో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నినాదాలు చేయకుండా, సీఎం పైన అనుచిత వ్యాఖ్యలు చేయకుండా మాత్రం అటు మక్తల్ మున్సిపాలిటీలో ఇటు హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో మాత్రం అదనపు ఫోర్స్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఈ ఆంక్షలు కొనసాగుతా ఉన్నాయి. డీజీపీ కార్యాలయం ముందు ముట్టడికి ప్రయత్నం చేసిన వారందరినీ అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. సార్ రవితేజ, అయితే మహదేవ్ ఆత్మహత్యకు కాంగ్రెస్ నాయకులు అని బీజేపీ కార్యకర్తలు అటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. మరి మహదేవ్ ఆత్మహత్యకు నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలే కారణమై ఉంటే వాళ్ళు ఎవరు, అంటే మహదేవ్ ని బెదిరించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఏమైనా తెలిసాయా? ఇప్పటి వరకు ఎవరు బెదిరించారు, దేనికోసం బెదిరించారు అనేది పర్టికులర్ గా ఆ వివరాలు అయితే మాత్రం పోలీసులకు చేరలేదు. పోలీసులకు కూడా ఈ కుటుంబ సభ్యులు గాని బీజేపీ క్యాడర్ గాని ఆ కోణంలో మాత్రం ఫిర్యాదు చేయలేదు. తను ఆత్మహత్య చేసుకున్నాడు, ఆత్మహత్య వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు ఉంటారా అనే ఒక అనుమానంతో మాత్రమే ఈ స్టేట్మెంట్ బయట కొనసాగుతా ఉంది. దీనిపైన తీవ్రంగా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి ఎన్నికల సందర్భంగా ఎక్కడో ఒక చోట బీజేపీ నాయకుల పైన కేసులు పెట్టడము, అక్రమంగా అరెస్ట్ చేయడము, ఈ రోజు ఏకంగా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందంటే ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక అతను చనిపోయాడు. అతనికి ఎవరు ఫోన్ చేశారు, ఏ విషయంపై మాట్లాడారు, అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, నిజంగానే కాంగ్రెస్ నాయకులకు ఒత్తిడి ఉందా లేదా, అతను వ్యక్తిగత విషయాల మీద ఆత్మహత్య చేసుకున్నాడా, ఇదంతా కూడా పోలీసుల ఎంక్వైరీ బయటపడాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల శాఖ ఈ మక్తల్ 6వ మున్సిపాలిటీ వార్డులో ఈ ఎన్నికలని వాయిదా వేస్తా ఉన్నామంటూ కూడా రిటర్నింగ్ అధికారి ఇప్పటికే అఫీషియల్ గా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రేపు ఎన్నికలు ఉన్నటువంటి సమయం కూడా ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఇది రాజకీయపరమైనటువంటి కక్ష ఉండొచ్చు అనే దానిపై కూడా ఎన్నికల కమిషన్ అన్ని రివ్యూ చేసి ఆ 6వ వార్డులో ఎన్నికలని మాత్రం రద్దు చేస్తూ మళ్ళీ కొత్త డేట్ ని కేటాయించి ఆ రోజు ఈ 6వ వార్డుకి చెందినటువంటి ఎన్నికలని జరుపుతామంటూ కూడా ఎన్నికల అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. 6వ వార్డులో జరగాల్సినటువంటి ఎన్నికలు అయితే నిలిచిపోయాయి. కానీ ఎవరి కారణంగా ఈ మహాదేవనప్ప చనిపోవాల్సి వచ్చింది అనే ఒక వివరాలు మాత్రం పోలీసులు ఒక పక్క సేకరించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ పుస్తకం పట్టుకుని నీతులు వల్లించేటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు
మీకు రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నట్టయితే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కట్టుబడి ఉండాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనిపరుస్తూ ఒక ఆదివాసీ అని ముఖ్యంగా ఎస్టీ ట్రైబల్ ఒక అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మీద ఈ రకమైనటువంటి మరి మీరు వేధింపులు గురి చేయడము ఒత్తిడి చేయడము బదులను తప్పించుకొని చెప్పడం అంటే ఏ ప్రజాస్వామ్యం ఇది నిజంగా ఆలోచన చేయాలి. ఈ అంశాన్ని ఖచ్చితంగా నేను పార్లమెంట్లో లేవనెత్తాను. చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ దీని మీద రాజకీయంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ పుస్తకం పట్టుకుని నీతులు వల్లించేటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు మీకు రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నట్టయితే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కట్టుబడి ఉండాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనిపరుస్తూ ఒక ఆదివాసీ అని ముఖ్యంగా ఎస్టీ ట్రైబల్ ఒక అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మీద ఈ రకమైనటువంటి మరి మీరు వేధింపులు గురి చేయడము ఒత్తిడి చేయడము బదులను తప్పించుకొని చెప్పడం అంటే ఏ ప్రజాస్వామ్యం ఇది నిజంగా ఆలోచన చేయాలి. ఈ అంశాన్ని ఖచ్చితంగా నేను పార్లమెంట్లో లేవనెత్తాను. చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ దీని మీద రాజకీయంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తుంది. మక్తలో బీజేపీ అభ్యర్థి మృతిపై డీజీపీ ఆఫీస్ వద్ద బీజేపీ ఆందోళన చేపట్టింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ ఆఫీస్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయన ఆత్మహత్య చేసుకునే వార్త మమ్మల్ని కదిలించేసింది. పెద్ద ఎత్తున షాక్ ఇచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు వారి మృతికి కారణమైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన పార్లమెంట్ జిల్లా వారు, ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మనకి ఉన్నటువంటి మంత్రి, మక్తలంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీహరి గారు కానీ ఈరోజు వాళ్ళ బెదిరింపుల వల్లనే సూసైడ్ చేసుకునేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ రోజు బెదిరింపులు, పోటీ చేయొద్దని బెదిరింపు, పోటీ చేసినాక నువ్వు ఎట్లా ప్రచారం చేస్తావనే బెదిరింపు, అనేక రకాల బెదిరింపులకు గురి చేసి నువ్వు గెలిచినాక కూడా మిమ్మల్ని ఎత్తుకపోతామనేటటువంటి మాట చెప్పడం వల్లనే ఆయన భయపడిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఎమ్మడే పోలీసులు ఎవరు రాకముందే ముందే దూరి తప్పుడు రిపోర్ట్ ఒకటి రాసి వాళ్ళ మీద వాళ్ళకి ఎలాంటి వాళ్ళు రాసినటువంటి రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఏదైతే రిపోర్ట్ కోసం తయారు చేసిండ్రో కంప్లైంట్ అని, దాంట్లో కుటుంబ సభ్యులకు చదివి వినిపించకుండానే దాంట్లో ఏం రాసిండ్రు పోలీసు వాళ్ళు, ఓట్లు పడవని భయంతోన నా భర్త చచ్చిపోయిండు అని ఆమె చెప్పినట్టు ఆమె సంతకం చేసినట్టు. ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు. ఎవరైతే ఆ రిపోర్ట్ వాళ్ళ స్వయాన అంత తొందరగా ఏమొచ్చింది వాళ్ళకి రాపించుకోవడానికి, అంత భయం ఎందుకు, వాళ్ళకి ఎందుకు భయపడాల్సి వచ్చింది? వాళ్ళు బెదిరింపులు చేసి ఆ యొక్క సూసైడ్కి వాళ్ళు కారణమైతే
ఇక్కడ ఉన్న మంత్రి కానీ ముఖ్యమంత్రి గారి కారణమైతే వీళ్ళు ఎట్లా దాన్ని తప్పుదో పడించేటటువంటి ప్రయత్నం చేసిండో వారి మీద ఎంబడే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మాకు ఎవరి మీద నమ్మకం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రికి ముఖ్యమంత్రికి తొత్తులుగా మారినారు కాబట్టి ఎంబడే సస్పెండ్ చేయాలి. ఇక్కడ నుంచి అందరూ ట్రాన్స్ఫర్ చేయాలి. కొత్త వ్యక్తులను ఇక్కడ ఎంబడే నియమించాలి. ఎన్నికలను ప్రశాంతంగా నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్